హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనితాస్ కిచెన్. ఈరోజు చల్ల మిరపకాయలు లేదా మజ్జిగ మిరపకాయలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి పెరుగన్నంతో కానీ పప్పు కర్రీతో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. ఇవి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇవి 1 year పాటు స్టోర్ ఉంటాయి. ఇవి తయారు చేయడానికి కారం తక్కువగా ఉండే మిరపకాయలను తీసుకోవాలి. వీటిని తోట మిరపకాయలు అంటారు. ఇవి కారం తక్కువగా ఉంటాయి. ముందుగా ఈ మిరపకాయలను నీట్గా కడుక్కోవాలి. వీటిని కత్తితో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. వీటిలో గింజలు తీయకుండా అలాగే ఉంచుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అవి క్రిస్పీగా ఉంటాయి. ఇవి కేజీ మిరపకాయలు తీసుకుంటే 1/2 లీటర్ మజ్జిగ తీసుకోవాలి. 1/2 లీటర్ మజ్జిగకు 1/4 kg సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు వేసుకొని మజ్జిగ వాటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మజ్జిగ అన్ని మిరపకాయలకి కలిసేలాగా కలుపుకోవాలి. వీటిని నైట్ అంతా మజ్జిగలో అలాగే ఊరనివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మజ్జిగలోంచి మిరపకాయలను తీసి ఒక పాలిథిన్ కవర్ పైన ఎండలో ఇలా ఎండబెట్టుకోవాలి. ఇవి కొద్దిగా డ్రై అవుతాయి. వీటిని మళ్ళీ నైట్ మజ్జిగలో వేసి మజ్జిగంతా వీటికి కలిసేలాగా బాగా కలుపుకొని నైట్ అంతా అలాగే ఉంచాలి. మళ్ళీ నెక్స్ట్ డే ఎండలో మిరపకాయలను ఎండబెట్టాలి. ఈ విధంగా 3-4 days చేస్తే మిరపకాయలన్నీ చక్కగా ఎల్లో కలర్లో వచ్చేస్తాయి. ఇలా మిరపకాయలన్నీ కలర్ మారిన తర్వాత వీటిని ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. ఇవి డ్రై అయిన తర్వాత ఒక బాటిల్లో కానీ బాక్స్లో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇవి 1 year పాటు నిల్వ ఉంటాయి. ఈ మిరపకాయలను తినాలి అనుకున్నప్పుడు వేడి నూనెలో వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. వీటిని పెరుగన్నంతో కానీ పప్పు కర్రీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి.